తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. తండ్రి అని పిలిచాను, నా కన్నీరు తుడచువాడా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బేతేల్ సందేశములనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 7 మాటలు నీ ప్రజలకు తెలియజేయుటకు మీరిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ 6వ మాటను మాట్లాడబోతుండగా మీరు మాట్లాడి మహిమ పొందమని అడుగుతూ యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచానికి శిలువ మీద 7 మాటలు అందించడం జరిగింది. మనము గడిచినటువంటి కాలంలో 5 మాటలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెబుదామా ఒకసారి అందరం కలిసి? మరి 6వ మాటను మనం చదువుకుందాం. మనం చదువుకోబోతూ ఉన్నాం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. దయచేసి నేను చదువుతున్నాను, ఎవరు కూడా తిరగవద్దు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని దేవుడు శిలువ మీద పలికిన మాటలు మనం ధ్యానిస్తూ ఆయన ఆశీర్వాదములు పొందుకున్నటకు మనము ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. నేను బైబిల్ చదువుతున్నాను, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ మాటలోని భావాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. అప్పటికే 5 మాటలు చెప్పి ఉన్నాడు. 6వ మాట చెప్పిన తర్వాత 6వ మాటకి ఆయన చెప్తూ ఆ చిరకను పుచ్చుకొని, ఏ చిరకను పుచ్చుకున్నాడు? అసలు చిరక యేసుక్రీస్తు ప్రభువారు పుచ్చుకోవటానికి కారణం ఏంటి? మనం బైబిల్లో గమనిస్తే ఆ చిరకను పుచ్చుకొని, ఏమిటి ఆ చిరక? చిరక అంటే బైబిల్ లేఖనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువాను సిలువ వేసిన తర్వాత ఆ సిలువకు క్రింద ఒక పాత్రలో చిరకను నింపి అని రాయబడింది బైబిల్లో. ఆ చిరక ఏంటంటే మనుషుడు భరించలేనటువంటి చేదు కలిగింది. భరించలేనటువంటి చేదుతో కూడిన ద్రావణం అది. ఆ ద్రావణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పుచ్చుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంత భరించలేని చేదుని ఆయన రుచి చూచాడంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్పాలని ఆశపడుతున్నాను. గమనిద్దాం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు చిరక పుచ్చుకోవటానికి ఈ లోకంలో మానవాళికి సిలువకి ఉన్న సంబంధాన్ని బైబిల్ లేఖనాల్లో ఇంచుమించు 6000 సంవత్సరాలకు పూర్వము ఒక లేఖనం రాయబడింది. ఆ లేఖనం ఏంటో నేను మీకు చదవాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7, 8 వచనాలు చూస్తే అక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంది. ఏంటిది ఆ సందర్భం అంటే, ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశంలో 450 సంవత్సరాలు బానిసత్వం బ్రతుకుతూ ఉంటే వారు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? అయ్యా, ఈ శ్రమలు మేము అనుభవించలేం, ఈ కష్టాన్ని మేము భరించలేం, మా కన్నీళ్ళే మాకు అన్నపానములు అయ్యాయి, మా జీవితం చాలా దుర్భరంగా ఉంది, మా జీవితం ఎంతగా ఉందంటే చనిపోతే బాగుండు అనే స్థాయికి వచ్చేసింది. కనుక దేవుడా, యేసు ప్రభువారా, మీరు మా ప్రార్థన వినాలని ప్రతి వాళ్ళు వాడ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసినట్టు నిర్గమాకాండంలో రాయబడి ఉంది. మరి ఆ నిర్గమాకాండంలో రాయబడిన తర్వాత దేవుడు మోషేని అహరోని ఎన్నుకొని వాళ్ళకి విడుదల కలిగించడానికి ఐగుప్తు దేశానికి ఫరో యొద్దకు వారిని పంపించాడు. దేవునికి స్తోత్రాలు చెబుదామా? గమనిద్దాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. ఫరో యొద్దకు తీసుకురాబడిన తర్వాత ఫరోకి వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? మోషే అహరోనులు చెప్పారు. అయ్యా, ఈ ప్రజలు
తమ దేవుడైన యెహోవాను సేవించడానికి మీరు పంపించాలి. ఎలాగ పంపించాలి? వారి పిల్లలు, వారికి ఉన్నటువంటి సంపద మొత్తాన్ని తీసుకొని 3 దినాలంత దూరం ప్రయాణం చేసి వారు దేవుణ్ణి ఆరాధించుకొని వస్తారు. నువ్వు పంపించాలంటే పంపించాలని మోషే అహరోనులు ఫరోకి ఒక అల్టిమేటం జారీ చేశారు. కారణం ఏంటంటే వీరి ప్రార్థన పరలోకమందున్న దేవుని యొద్దకు చేర్చబడింది. చేర్చబడితే దేవుడు మోషే అహరోనులు ఎన్నుకొని ఫరో యొద్దకు పంపిస్తే ఫరో అన్నాడు, లేదు లేదు, పొరపాటును కూడా నేను పంపించను. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే ఈ చిరక గురించి రాయబడింది. దేవాది దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వాదించునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహరోను మోషే ఇద్దరు ఫరో రాజుకు చెప్పారు, అయ్యా దేవుడిని ఆరాధించుకొని వస్తారు అంటే ఫరో విన్నాడా? వినలా. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. కొన్ని వందల మంది సేవకులు, కొన్ని లక్షల చర్చీలు, కొన్ని కోట్ల కొలది దేవుని సేవకులు ఘోషిస్తూ ఉన్నారు, సువార్తను నమ్ముడు, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముడని. ఎవరైనా వింటున్నారా? ఇన్నవాళ్ళు దేవుడు దీవించునుగాక, ఇన్నవారి జీవితం ధన్యకరంగా మార్చబడునుగాక. ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని మాటలు నీకు ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని నీకు చెబుతూ ఉంటే, దేవుని రాజ్యము గురించి నీకు చెబుతూ ఉంటే నీకు చాలా సులువుగా కనపడవచ్చేమో, తిక్కల తరాగా కనపడవచ్చేమో. ఫరో కూడా అనుకున్నాడు, మోషే అహరోనులు చెప్తే నేనేదేంటి అనుకున్నాడు. బైబిల్లో మనం చూద్దామా? చూడండి, యేసు ప్రభువారు ఎంత గొప్ప త్యాగం చేశాడో ఈ లేఖనాల్లో మనం చూస్తాం. ఫరోకి మోషే అహరోనులు చెప్పిన తర్వాత ఫరో అహరోనులు కూడా ఆ ఫరో కాడికి వెళ్ళి మోషే అహరోనులు చెప్పారు, అయ్యా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారనంటే ఆయన పంపలేదు. ఇలాగ ఎన్నిసార్లు జరిగిందంటే బైబిల్లో 10 తెగుళ్ళు వచ్చేసాయి. 10 తెగుళ్ళు వచ్చినా ఫరో హృదయం కఠినమైపోయింది. ఈరోజు భూలోకంలో దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే చాలామందికి ఎర్రితనంగా కనిపిస్తూ ఉంది. చాలామందికి వీళ్ళు ఏం పని బాటలేనటువంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చాలామందికి అవమానకరంగా వినబడుతూ ఉంది. ఫరో కూడా అనుకున్నాడండి, 9 తెగుళ్ళు వచ్చినా కానీ మారలా. బైబిల్లో చూస్తే 10వ తెగులు రాబోతుంది. ఏంటి ఆ తెగులు అంటే మరణం. ఆ మరణము ఐగుప్తు దేశాన్ని ఎంతగా కబళించిందో నేను మీకు వివరిస్తాను. దేవునికి స్తోత్రం చెబుదామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. 10వ తెగులు మరణాన్ని దేవుడు ఆ దేశం మీదకి పంపబోతూ ఉన్నాడు. పంపబోతున్నప్పుడు అక్కడున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ రాత్రి మరణదూత నేను ప్రవేశపెట్టబోతూ ఉన్నాను. మరణదూత ఐగుప్తు దేశంలో సంచరించబోతూ ఉంది. ఆ మరణము ప్రతి ఇంటిని చూడబోతూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఆ మరణదూత మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలంటే బైబిల్లో రాయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధము 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి. జాగ్రత్తగా గమనించండి. మరణదూత మీ కుటుంబాలను దాటిపోవాలంటే మీరు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకోవాలి. ఆ గొర్రెపిల్లను చంపి ఆ రక్తాన్ని మీ గడప యొక్క నిలువు కమ్ముల మీద అడ్డ కమ్ముల మీద పూసి ఆ యొక్క మాంసాన్ని మీరేం చేయాలి? తినాలి అని దేవుడు చెప్పాడు. ఆ మాంసము ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మరి ఆ మాంసాన్ని ఎలాగ తినాలని చెప్పాడంటే దేవుడు బైబిల్లో చేదు కూరలతో మీరు తినవలెను. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చేదు కూరలతో నీవు తినాలి. ఎందుకు చేదు కూరలతో తినాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద కూడా ఆ చిరకను పుచ్చుకోవటానికి ఈ యొక్క నిర్గమకాండములో ముందుగానే లేఖనాల ద్వారా తెలియజేశాడు. ఆ మాంసాన్ని చేదు కూరలతో మీ కుటుంబం అంతా మిగల్చకుండా తినాలి. ఆ రాత్రి వారు దేవుని మాటకు లోబడి ఇశ్రాయేలీయుల ప్రజలు అలాగూ చేశారు. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి దేవుడు కూడా నీకు తెలియజేస్తున్నాడు. ఏమని? యేసు క్రీస్తు ప్రభువారి రక్తములో నువ్వు కడగబడకపోతే, యేసు క్రీస్తు ప్రభువారి నామములో నీవు రక్షించబడకపోతే, యేసు క్రీస్తు ప్రభువారి రక్తములో నువ్వు శుద్ధీకరించబడకపోతే మరణము నుండి తప్పించేది ఏదీ లేదు. ఇంకా భూలోకంలో మరణాల నుండి తప్పించగలిగినది యేసు క్రీస్తు ప్రభువారి నామం. మరణము నుండి మనిషికి విడుదల కలిగించగలిగింది యేసు క్రీస్తు ప్రభువారి నామం. బైబిల్లో మనం చూసామండి, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. గమనించావా నా ప్రియమైనటువంటి సహోదరుడా? ఒకసారి ఆలోచించేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రాత్రి ఆ యొక్క గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని వారి యొక్క ద్వారబంధకాల మీద చల్లి ఆ యొక్క రాత్రి ఆ చేదు కూరలతో ఆ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వేళ దేవుని యొద్ద నుండి మరణపు దూత వచ్చినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని ఎందుకు అందిస్తున్నాడంటే, నీవు కూడా ఆ మరణములో ఒకవేళ ఎక్కడ నిలబడిపోతావోనని యేసు ప్రభువారు అమూల్యమైన సందేశాన్ని ఈ ప్రేయర్ టీవీ ద్వారా నీకు అందిస్తున్నాడు. నీకోసమే ప్రియా బిడ్డ, మీకోసమే. ఇదేదో మాకేదో పని బాట లేకుండా చెప్తున్నామనే కానే కాదు. దేవుని సువార్తను ప్రకటించే బాధ్యత భూలోకంలో అందరికీ ఇలా యేసు ప్రభువారు. ఎందుకు లేదో తెలుసా? అందరూ పాపము చేత బంధించబడి ఉంటే ఆ పాపము నుండి విడుదల కలిగించి ఆయన మొట్టమొదటిగా సువార్తను ప్రకటించాడు గలిలయ సముద్ర తీరము నిలబడి. ముందు మాటలో నేను మీకు చెప్పాను. ఆ మాటలు నమ్మి ఒకప్పుడు పాపులమైన మేము ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడి ఈరోజు ఆయన సువార్తను నీకు అందించడానికి దేవుడు తన ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అర్ధరాత్రి వేళ మరణదూత ఈ యొక్క ఐగుప్తు దేశంలోనికి వస్తే బైబిల్లో గమనిస్తే సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకొని జీతగాడి ఇంటి వరకు కూడా ప్రతి కుటుంబంలో మొట్టమొదటగా పుట్టినటువంటిది, వాళ్ళు పిల్లలైనా పశువులైనా అన్నీ చనిపోయాయి. ఒక్కటి కూడా మిగలలేదండి. మొట్టమొదట పుట్టింది ప్రతిదీ చనిపోయింది. మనం ఆలోచన చేద్దాం. మరణము ఆ కుటుంబాలను కబళించే వరకు ఫరో దేవుని మాట వినలేదు. మరణము ఆ దేశాన్ని చుట్టుముట్టేంత వరకు ఫరో దేవుని మాట వినలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? మరణము ప్రతి ఇంటిని తట్టే వరకు వారు మోషే అహరోనుల మాట వినలేదు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఎంతోమంది సేవకులు నరకము నుండి మిమ్మల్ని తప్పించడానికి, శాపభరితమైన జీవితం నుండి మిమ్మల్ని తప్పించడానికి, భయంకరమైన వ్యసనాల నుండి మిమ్మల్ని తప్పించడానికి దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, సువార్త ప్రకటించే వాళ్ళని ఎర్రివాళ్ళుగా చూస్తున్నావేమో. జాగ్రత్త. సువార్త ప్రకటించేవాడు ఎప్పుడు ఎర్రివాడు కాదు. ఒకరోజు నువ్వు ఎర్రివాడుగా కాకుండా జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఐగుప్తు దేశమంతా శవాలు దెబ్బగా మార్చబడింది. ఇశ్రాయేలీల్లో ఏ ఒక్కళ్ళు చనిపోలేదు. కారణం ఏంటో తెలుసా? వారు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారబంధముల మీద పూశారు. ఆ రక్తాన్ని చూసినప్పుడు మరణదూత వారి కుటుంబాలను దాటి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. గమనిద్దాము నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినని ఫరో రాజు హృదయము కఠినమైంది. తన కుటుంబంలో మొదటి సంతానము చనిపోయే వరకు కూడా దేవుని శక్తిని గుర్తించలేకపోయాడు ఫరో రాజు. ఈరోజు నీవు కూడా దేవుని మాటలు నీకు వెర్రితనంగా అనిపిస్తే, ఒకరోజు నీ ఆత్మకు శిక్ష పడిన రోజు, ఒకరోజు నీ ఆత్మ అంగలార్చే రోజు రాబోతూ ఉంది నా ప్రియ దేవుని బిడ్డలారా. యేసు క్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మాటల్లోని భావన మనం చూస్తే, యేసుక్రీస్తు కూడా ఆ భయంకరమైన మరణ భయమును మన కోసం సిలువ మ్రానుపై మోసి నిన్ను నన్ను మరణము నుండి తప్పించటానికి, నిన్ను నన్ను మరణ పాశముల నుండి విడిపించటానికి, నిన్ను నన్ను శాపభరితమైనటువంటి ఆ యొక్క పాప భూయిష్టమైనటువంటి పాపాల నుండి మనల్ని తప్పించటానికి
యేసు క్రీస్తు ప్రభువారు సిలువపై యాగం చేసిన వాడిగా ఉంటున్నాడు. ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేశాన్ని కఠినపరచబడింది. అందరూ చనిపోయే వరకు, దేవునికి స్తోత్రం చెబుదామా, అందరూ ఆ ప్రతి కుటుంబంలో మనిషి చనిపోయే వరకు కూడా వాళ్ళు యేసు ప్రభువారి మాట వినలేకపోయారు. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు భరించలేని చేదు చిరకను ఆయన పుచ్చుకొని, చిరకును అనుభవించి మనకు, మన ఆత్మకు మరణ భయం నుండి, యుగాయుగముల ఆరని అగ్నిగుండము నుండి తప్పించుటకు ఆయన మన కోసము ప్రాణం అర్పించిన వాడు, ఆత్మను తండ్రికి అప్పగించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఒక ఆలోచన చేద్దాం. తండ్రికి ఎందుకు దేవుడు ఆత్మను అప్పగించాడు? దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, అందరం చెబుదామా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రికి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆత్మను ఎందుకు అప్పగించాడంటే, ఒకరోజు నీవు నేను కూడా ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఖచ్చితంగా విడుదలైద్ది. మన్నుగా మన్నులోనికి చేర్చబడిద్ది. దేవుడిచ్చిన ఆత్మ ఆయన కాడకి వెళ్ళిపోయిద్ది. ఆయన కాడకి వెళ్ళాలి అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడాలి. ఆయన కాడకి వెళ్ళాలి అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి నిర్దోషమైన రక్తములో, దేవుని నామములో నువ్వు మహిమను పొందినవాడిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చేదు చిరకను పుచ్చుకోవడానికి కారణం ఏంటంటే, నీవు నేను ఆ చేదు చిరకను పుచ్చుకొని తిరిగి లెగవలేము గనుక నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మనందరికి సజీవుడిగా కనపడిన వాడిగా ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే, ఎందుకు దేవుడు ఆత్మను తండ్రికి అప్పగించాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే చేదు చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను తండ్రికి ఎలాగ అప్పగించాడో, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనమందరం కూడా, ఆయన రక్తంలో శుద్ధీకరించబడిన మనమందరము కూడా, ఆయన నామములో శుద్ధీకరించబడిన మనమందరము కూడా ఒకరోజు తండ్రి సంధికి వెళ్ళిపోతాం. ఎంత గొప్ప భాగ్యం. ఒక చిన్న మాట చెప్పనా? నేను ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే చనిపోయాడో, ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే ఉంటుంది. ఇంకో మాట చెప్పనా? గాంధీజీని నమ్ముకున్నవారు, గాంధీజీలాగా జీవించిన వారు, గాంధీ ఎలాగ చనిపోయి ఉన్నాడో అలాగనే చనిపోతాం. వాళ్ళకి పునరుద్ధానం లేదు. ఈ భూలోకంలో ఎవ్వరికి లేనటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే పునరుద్ధానము. మరణము జయించి లేచిన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన ప్రతి బిడ్డకి పునరుద్ధానం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను తండ్రికి అప్పగించాడు. రేపొద్దున నీవు నేను కూడా ఈ లోకంలో తనువును చాలించిన తర్వాత మన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారికి సన్నిధికి చేర్చబడిద్ది. కారణం ఏంటంటే, నా దేవుడు తండ్రి సన్నిధికి వెళ్ళాడు కనుక నేను వెళతాను. ఫరో అనుకున్నాడండి, నేను చాలా గొప్ప రాజుని. 10 రకాల తెగుళ్ళు వచ్చిన మారనటువంటి ఫరో తన కుటుంబంలో మరణం చూసిన తర్వాత మార్పు చెంది మీరు వెళ్ళొచ్చు అన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడు, ఇప్పుడు నీకేం కాకపోవచ్చు, ఇప్పుడు నీకు అన్నీ ఉండవచ్చు, నీకన్నీ బాగానే కనబడవచ్చు, అన్నీ నీకు ఇష్ట ప్రకారం ఉండవచ్చేమో. ఒకరోజు రాబోతూ ఉంది, ఒకరోజు తరుముకొని రాబోతూ ఉంది మరణ భయం. ఆ మరణం నుండి తప్పించగలిగిన వాడు భూలోకంలో కానీ, భూమి క్రింద కానీ, పరలోకంలో కానీ ఎవరు లేరు. ఉన్నవాడు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఆయన మానవ జాతి కోసం, మానవ యొక్క మనుగడ కోసం, మానవ యొక్క జీవితము సస్యశ్యామలంగా మార్చబడటం కోసము ఆయన మరణ త్యాగాన్ని చేసిన వాడిగా ఉంటున్నాడు. మరణాన్ని ఎదుర్కొన్న వాడిగా ఉంటున్నాడు. పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించిన వాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఒకసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక
ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను. ఆత్మతో ఆరాధించాలి, రెండు సత్యముతోటి ఆరాధించాలి. ఏంటి సత్యము? సత్యం ఏంటిదో నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు చాలామంది అంటారు, నాదే సత్యం, నేను చెప్పిందే సత్యం, ఇదే సత్యం, ఇలా ఉండటమే సత్యం. పిచ్చోడు అయి కాదు సత్యాలంటే. ఏ గ్రంథంలో రాయబడలేదు సత్యం అంటే ఏంటిదో. బైబిల్లో చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయం 17. నేను ఒక మాట మీకు చదివి జ్ఞాపకం చేస్తాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, నేను ఈ లోక సంబంధిని కాను, వారును ఈ లోక సంబంధులు కారు. ఎవరు వారు అంటే, ఎవరి కోసమైతే యేసుక్రీస్తు ప్రభు వారు చేదు చిరకను అనుభవించి తండ్రికి ఆత్మను అప్పగించి 3వ దినాన తిరిగి లేచాడో ఆ క్రీస్తు ప్రభు వారి రక్తములో కడగబడినటువంటి వారు ఈ లోక సంబంధులు కారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట చెబుతూ అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుచున్నాను. సత్యమందు ప్రతిష్ఠత చేసి ఉన్నాడు మనల్ని. ఏంటి ఆ సత్యం అంటే? నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బైబిలే సత్యం అండి. ఈ బైబిల్ని ఎవరైతే అనుసరిస్తారో, ఈ బైబిల్ని ఎవరైతే వారి జీవితాలు అన్వయించుకుంటారో, ఈ బైబిల్లో ఎవరైతే ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారో వారి మాత్రమే తండ్రి సన్నిధికి చేర్చగలరు. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ వాక్యమే సత్యం. ఏంటి ఆ వాక్యం అంటే, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించును. ఆ శరీరధారి అయినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఓసారి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం సత్యం. ఆయన సిలువ వేగం చేసింది సత్యం, సిలువ మీద ప్రాణత్యాగం చేసింది సత్యం, సమాధి చేయబడింది సత్యం, 3వ దినాన లేచింది కూడా సత్యమే, మరలా ఆయన మన కోసం రాబోతున్నది కూడా సత్యమే. ఈ సత్యాన్ని నువ్వు ఇప్పుడు ఇంకా గుర్తెరక్కపోతే, ఫరోలాగా ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని బాధలు వచ్చినా, నా కర్మింతేలే, నేను దేనిని ఎదుర్కొంటాను అనుకుంటున్నావేమో, రేపొద్దున మరణము నిన్ను వీడ్చుకుపోయింది. ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని నువ్వు అనుభవించలేదు గనక, గ్రహించలేదు గనక, నీ జీవితంలో దాన్ని పొందలేదు గనక నరకానికి ఈడ్చుకుపోయినప్పుడు నీ జీవిత పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాయి. దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు అప్పగిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా. యేసు ఆ చిరకను పుచ్చుకొని భరించలేనటువంటి ఆ చేదుని నీకోసం నా కోసం ఆయన పొందినవాడిగా ఉంటున్నాడు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆయన నిన్ను చేసుకున్నవాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చిరకను పుచ్చుకున్నాడంటే, నిన్ను కాపాడుకోవటానికి. ఆయనతో నువ్వు ఉండాలనేది ఆయన ఆశ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఎంతగా ప్రేమించాడంటే, నీ కోసము ఎంత శిక్షణైనా భరించిన వాడిగా ఉన్నాడు. ఎంత శిక్షణైనా భరించిన వాడిగా ఉన్నాడు. శిక్షణ భరించేళ్ళే నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అనుకుంటున్నావేమో, దేవుడు అలాగ అనుకోవట్లేదు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నీకు ప్రేమను అందిస్తూనే ఉన్నాడు. కనుకనే ఈ రాత్రి వాక్యాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో గమనిద్దాం, ఆయన సన్నిధిని ఆరాధిద్దాం, ఆయన సన్నిధిలో బ్రతుకుదాం. ఆయన వలే బ్రతకటానికి దేవుడు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించునుగాక. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ, ఎలాగుంది మన జీవితం? ఎలాగుంది మన జీవితం? యేసు ప్రభువారు ఆత్మని తండ్రికి అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. నీ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడితే, యేసుక్రీస్తు నామములో నీవు జీవించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా నువ్వు అంగీకరించగలిగితే, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటలు నింపుకోగలిగితే, నీ ఆత్మకు శాంతిని ప్రసాదించేవాడిగా ఉంటున్నాడు. నీ జీవితానికి ప్రశాంతతను అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. నీ కుటుంబాన్ని సస్యశ్యామలంగా మార్చగలిగిన వాడిగా ఉంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి బంధకాల నుండి విడిపించి శాంతి సమాధానం కలిగించేవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటూ ఉన్నాడు. ఆయన సిలువ యాగం చేసింది నీ కోసమే. సిలువలో ఇన్ని బాధలు అనుభవించడానికి కారణం ఎవరంటే మనమే చేదును అనుభవించిన వాడుగా ఉంటున్నాడు.
నీ జీవితంలో ఉన్న ఏ చేదునైనా ఆయన తీసేయడానికి సమర్థుడు. కారణం ఏంటో తెలుసా? భరించలేని చిరకను అనుభవించాడు ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఓసారి ఆలోచించేద్దాం. మనం యేసుక్రీస్తు ప్రభువారు ఇంత గొప్ప త్యాగం చేయటానికి మన మీద ఆయనకున్న ప్రేమ, మన మీద ఆయనకున్నటువంటి ఆశ, ఆయన పోలికలో చేసుకున్నాడు మనల్ని. ఆయనలాగా ఉండాలని, ఆయన ప్రేమను కలిగి బ్రతకాలని, ఆయన యొక్క చిత్తాన్ని భూలోకంలో మనం అనుభవిస్తూ నడుస్తూ ఆయన క్రియలను ప్రకటన చేయాలని ఆయన ఎన్నుకుంటే, మన సొంత క్రియల వల్ల యేసుక్రీస్తు ప్రభువారికి దూరం అయ్యాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ యాగం చేసి ఆ సిలువ ద్వారా నేను దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తావా? ఆయనతో బ్రతుకుతావా? ఆయనతో బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఘనుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఫరో హృదయం కఠినమైనట్టు ఈ వాక్యమన్న ఎవరు వారి హృదయాల్లో కఠినత్వం నుండి తీసేసి, నాయన నీకు వారి ఆత్మలు అప్పగించుకునే కృపను మీకు దయచేయమని అడుగుతూ, ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ మీరు వృద్ధిలోనికి తీసుకొచ్చి వింటున్న బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతూ యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు ఆయన నామం కలిగిన వారికి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీరు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.